మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇవన్నీ జరుగుతాయి. ఇది నా రాకడకు సూచన. ఇది నా రాకడకే సూచన. ఒలేవ కొండ మీద ఆయన ఏకాంతంగా కూర్చున్నప్పుడు అక్కడికి ఈ 12 మంది శిష్యులు వెళ్ళారు. వెళ్ళడానికి కారణం ఏదంటే సాలొమోను కట్టించిన మందిరాన్ని, అద్భుతమైన కట్టడాన్ని యేసయ్యకు చూపించారు. ఆ మార్గం గుండా పోతున్నప్పుడు బోధకుడా, యేసు ఈ కట్టడం చూచితివా అన్నారు. యేసయ్య చూసి, ఒక దినం రాబోతుంది, రాయి మీద రాయి లేకుండా ఒలిచేయబోతారు అన్నాడు. అప్పుడు ఆ మాట చెప్పి ఆయన ఒలేవ కొండ మీద కూర్చొని ఏకాంతంగా కూర్చుంటే 12 మంది వెళ్ళారు అక్కడికి. దీని మర్మం ఏంటో మనం తెలుసుకోవాలని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. ఆయన ఒలేవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో నేను ఎవడనో మిమ్మను మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గురిచియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనములను, రాజ్యము మీదకి రాజ్యములను లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దేశించబడదురు. అనేకులు అభ్యంతరపరిచి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు దేశించుదురు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. నిజమైన దేవుని బిడ్డలకు శ్రమ చూడండి. కావాలంటే మీరు నిజమైన సావుకులకు శ్రమ, నిజమైన సంఘాలకి శ్రమ. ఆమేన్. అప్పగిస్తారు మనల్ని పోలీస్ స్టేషన్లకి, రాజులకి, వాళ్ళకి వీళ్ళకి. కొంతమంది ఉన్నారు చూడండి, తిండిపోతులు. పుష్టికి తిని తిన్నామా, పొనుకున్నామా, తెల్లారిందా. వాళ్ళకి మట్టుకో రివార్డులు అవార్డులో సువార్త చేసిన వాడినేమో మెడబెట్టి చెప్పాలా, దేనికి నెట్టారా? సువార్త చేశాడంట, మీటింగులు పెడుతున్నాడంట. మరి సువార్తను ప్రకటించే సేవకులుగా ఉన్నారా? సంఘం కోసం శ్రమ పడేవారుగా ఉన్నారా? లేకపోతే తిండిపోతులు, దరిద్రులుగా ఉన్నారా? మీరు ఇక్కడ కూర్చున్న మీరంతా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇవన్నీ దేవుడికి తెలుసు. నీ అవసరాలన్నీ ఆయనకి తెలుసు, నీ అక్రతలు తెలుసు, నీ ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు. కానీ ఒక సిస్టమ్ ఉంది, ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఆ సిస్టమ్ను ఫాలో అవ్వాలా. ఇప్పుడు బ్యాలెన్స్ ఎప్పటికి కట్ అయిపోద్ది. నెట్వర్క్ గాలిలోనే ఉంది. నెట్వర్క్ ఏడుంది చెప్పండి? ఏడుంది నెట్వర్క్? గాలిలోనే ఉంది నెట్వర్క్. 300 రూపాయలు కడితే కనెక్షన్ అయిపోద్ది, కట్టకపోతే కట్ అయిపోద్ది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనకి సమీపంగా ఉన్నాయి. దేవుడి యొక్క కృప మనకు అందుబాటులోనే ఉంది. కానీ నువ్వు సిస్టమ్ ఫాలో కావడంలా, అంటే దేవుణ్ణి వెంబడించడం, ఆయన నీతిని, రాజ్యమును వెంబడించడం మానేస్తున్నావు. అందుకనే ఆశీర్వాదాలకి నోచుకోలేకపోతున్నావు అని దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో, అతడు పరిసయ్యులలోను సదుకాయులలోను అనేకులు బాప్తిసము పొందుట చూసి రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడను మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
మారు మనసుకు తగిన ఫలం ఏది? మారు మనసుకు తగిన ఫలము ఏది? రాసుకోండి, నేను త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. 2 ఫలాలు ఉంటాయి అక్కడ, 2 ఉంటాయి. ఒకటి శరీర సంబంధం అనేది, రెండోది ఆత్మ ఫలం అనేది. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఏంటది? అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నేమేమీయూ లేదు. అది అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఉండాలి మన జీవితాలలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. త్వరగా మత్తయి సువార్త 7వ అధ్యాయం